ఈరోజు కూటమి సమావేశం జరిగింది. బీజేపీ, జనసేన అలాగే టీడీపీ దీని ముగ్గురు నేతలు కూడా సమావేశం అవటం జరిగింది. ఈ మూడు పార్టీలకి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అలానే మూడు పార్టీల అధినేతలు అంటే ఇక్కడ చంద్రబాబుతో పాటుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన తరపున నాదెండ్ల మనోహర్ గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు, అటు బీజేపీ తరపున పురంధేశ్వర్ గారు సమావేశం అవటం, ఈ కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేస్తే మిగతా సభ్యులందరూ ఆమోదం తెలియజేశారు. ఓవరాల్గా ముఖ్యమంత్రిగా చంద్రబాబుని ఎన్నుకుంటున్నట్లుగా, శాసనసభాపక్ష నేతగా ఆయన ఎన్నుకుంటున్నట్లుగా ఏకగ్రీవ తీర్మానం చేయటం జరిగింది. దీనికి సంబంధించి సంతకాలు చేసినటువంటి పత్రాలను పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, అలానే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు గవర్నర్ని కలిసి మమ్మల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించండి అని చెప్పి ఆ సంతకాలు ఇవ్వటం జరిగింది. సో ఈ మేరకు చంద్రబాబుని ముఖ్యమంత్రిగా, కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానం పంపుతారు. రేపు దీనికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి.